హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జగదీష్. కర్ణాటకలో ఉన్న 1500 ఏళ్ల చరిత్ర గల బాదామి కేవ్స్ గురించి అయితే తెలుసుకుందాం. అలాగే భూతనాథ టెంపుల్ అంటే ఏంటి, అగస్త్య సరస్సు ఎలా జన్మించింది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఓ 2-3 వీడియోస్ అయితే చూడండి. మన కంటెంట్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము బాదామి కేవ్స్ గురించి తెలుసుకునే ముందు అగస్త్య సరస్సు గురించి అలాగే భూతనాథ టెంపుల్ గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో వాటపి ఇంకా ఇలువ అనే 2 భూతాలు ఉండేవి. వాటపి ఆహారంగా మారిపోయే శక్తి ఉండేది, అలాగే ఇలువకి తన రూపాన్ని మార్చుకునే శక్తి ఉండేది. వీరిద్దరు కలిసి బాదామి అనే ప్రాంతంలో ఆహారం వెతుక్కుంటొచ్చే ఋషులతో ఇలువ తన రూపాన్ని మార్చుకొని భోజనాన్ని ఆహ్వానించేవాడు. వాటపి తన ఆహారంగా మారి కడుపులో ప్రవేశించి తన నిజస్వరూపానికి మారి ఆ ఋషులను చంపేసేవాడు. ఇలా కొన్ని వేల మంది ఋషులను చంపుతూ తమ పైశాచిక ఆనందాన్ని పొందేవారు. ఒకరోజు అగస్త్య మహర్షి అక్కడికి అతిథిగా వచ్చి కడుపులో ప్రవేశించిన వాటపిని తన శివశక్తితో అరిగించేసుకుంటాడు. అలాగే ఎదురుగా ఉన్న ఇలువను కూడా చంపేస్తాడు. అప్పటిదాకా ఆ భూతాల కారణంగా ప్రాణనష్టమైన ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయడానికి తన తపోశక్తితో అక్కడ ఒక సరస్సునైతే సృష్టిస్తాడు. ఆ సరస్సునే మనము ఇప్పుడు అగస్త్య సరస్సుగా పిలుచుకుంటాము. ఈ సరస్సులో స్నానం చేయడం వలన మనకి చర్మ వ్యాధులు ఇంకా పాపాలు అనేవి తొలగిపోతాయని ఇక్కడి నమ్మకం. ఇక భూతనాథ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. భూతనాథుడు అంటే పంచభూతాలకి అధిపతి అని అర్థం. ఇక్కడ శివుడితో పాటు విష్ణువు ఆనవాళ్ళు కూడా ఉంటాయి. ఇక్కడ తూర్పు దిక్కున ప్రధాన ఆలయం శివుడి కోసం కాగా, అలాగే ఉత్తరం వైపున మహావిష్ణువు కోసం నిర్మించబడ్డాయి. ఈ టెంపుల్ బాదామి గుహల మధ్య అగస్త్య సరస్సు నది ఒడ్డున చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చెప్పాలంటే ఫోటోగ్రఫీకి చాలా ఫేమస్. చౌలుక్యులు ఈ ప్రధాన ఆలయాన్ని అయితే నిర్మించారు. క్రీస్తు శకం 7వ శతాబ్దం అప్పుడు ఇంకా 11వ శతాబ్దం అప్పుడు ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఇక బాదామి గుహల గురించి అయితే తెలుసుకుందాము. ఒక్కొక్క గుహకి ఒక్కొక్క చరిత్ర అయితే ఉంటుంది. ఆ చరిత్ర ఏంటంటే, బాదామి గుహలను క్రీస్తు శకం 6వ శతాబ్దంలో చాళుక్య రాజవంశం నిర్మించింది. ఎర్రటి ఇసుక రాతి కొండల మధ్య ఈ గుహలనైతే నిర్మించారు. బాదామి కేవ్స్లో మొదటి గుహ గురించి అయితే తెలుసుకుందాము. ఇక్కడ శివుడు నటరాజ రూపంలో దర్శనమిస్తాడు. ఇది అన్నిటికంటే చాలా పురాతనమైనది. ఈ గుహ శివాలయంకి అంకితం. అలాగే హరిహర, అర్ధనారీశ్వర విగ్రహాలు కూడా ఉంటాయి. ఇది 2వ గుహ. లోపలికి వెళ్ళాక చూద్దాం. ఈ గుహని విష్ణువుకైతే అంకితం ఇచ్చారు. ద్వారపాలకులు జయ మరియు విజయ విగ్రహాలు అయితే చూడొచ్చు. ఇది వరాహ అవతారం. వరాహమూర్తి చేతిలో భూదేవి, భూదేవిని కాపాడిన సన్నివేశం. కింద మహావిష్ణువు. బాదామి కేవ్స్ టైమింగ్స్ వచ్చేసి యాక్చువల్లీ 9 AM నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుంది. సమ్ సోర్స్ ప్రకారం మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM అయితే క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనము ఇండియాలోనే 2nd లార్జెస్ట్ కేవ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ గుహలన్నీ సందర్శించేటప్పుడు మీతో పాటు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోండి. ఇంకా ప్రశాంతంగా అయితే వెళ్ళండి. ఇదే 3వ గుహ. బాదామి గుహలన్నిటిలో చాలా పెద్దది. ఈ టెంపుల్ కూడా మహావిష్ణువుకి అంకితం చేయబడింది. లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. ఇక్కడ మీరు పిల్లర్స్ కానీ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ షేప్లో అయితే చెక్కారు. స్క్వైరు, రౌండెడ్, అలాగే ఆక్టగాన్ షేపుల్లో అయితే చెక్కారు. చూస్తున్నారుగా, మహావిష్ణువు చేతి నిండా ఆయుధాలతో కనిపిస్తారు.
వరాహ అవతారం, వరాహమూర్తి చేతిలో భూదేవిని కాపాడిన సన్నివేశం. ఇది విజయ నరసింహస్వామి శిల్పం. నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపి రిలాక్స్ అవుతున్న దృశ్యం. ఇది మహావిష్ణువు అనంత ఆసనం, చాలా ప్రశాంతంగా పడుకున్నాడు. అలాగే పక్కన లక్ష్మీదేవి గరుడ వాహనం కూడా ప్రశాంతంగా ఉండడం చూడొచ్చు. ఇంకా ఇక్కడ చేతి నిండా ఆయుధాలు, త్రివిక్రమ అవతారం. ఇక్కడ చూస్తే 3వ కేవ్ గురించి డీటెయిల్గా అయితే రాసి పెట్టారు. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది. ఇక నా సాధ్యమైనంత వరకు అయితే నేను కవర్ చేశాను. ఇటు సైడ్ వెళ్తే మనకి బదామి కేవ్స్లో ఆఖరి గుహ అయితే మనకి వస్తుంది. ఈ గుహ చాలా చిన్నది. ఇది అన్నిటికంటే చివరిగా నిర్మించారు. ఈ గుహ జైన తీర్థంకారులకు అంకితం చేయబడినది. గర్భగుడిలో బుద్ధుడు జ్ఞానం చేస్తూ కూర్చున్నాడు. ఇది విగ్రహం అయితే కాదు, రాతి మీద అయితే చెక్కారు. అప్పట్లో దేవుళ్ళందరూ సమానమైన చెప్పడానికి రాజులైతే ఈ రకంగా శిల్పాలను అయితే చెక్కారు. ఈ స్టాచ్యూ ఏమో పశ్వనాథ స్టాచ్యూ. టికెట్ ప్రైసెస్ వచ్చేసి పర్ పర్సన్ 20 రూపీస్ అయితే తీసుకుంటారు. బదామి కేవ్స్కి రావాలనుకునే వాళ్ళు కొద్దిగా తొందర రావడం అయితే చాలా బెటర్. ఎందుకంటే అన్నీ కవర్ చేసుకోవచ్చు ప్రశాంతంగా. రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ తొందరగా అయితే రండి. అలాగే ఈవినింగ్ 4 కలా రావడం అయితే చాలా బెటర్. బదామి కేవ్స్ రావాలంటే 2 రకాలుగా అయితే రావచ్చు. ఒకటి ట్రైను, ఇంకోటి బైక్ లేదా కార్. ఎలా రావాలో కూడా చెప్తాను మీకు. హైదరాబాద్ నుంచి బదామికి రావాలనుకుంటే చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా డిస్ప్లే చేస్తాను, ఒకసారి పాస్ చేసి చూడొచ్చు. రైల్వే స్టేషన్లో దిగాక మనకి అక్కడ నుండి బదామి కేవ్స్కి డైరెక్ట్గా ఆటోస్ ఇంకా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. బదామి రైల్వే స్టేషన్ నుంచి బదామి కేవ్స్కి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే. ట్రైన్లో రావాలనుకునేవారు ఆ రకంగా అయితే మీరు బదామి కేవ్స్కి అయితే చేరుకోవచ్చు. బైక్ లేదా కార్లో రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి బదామి కేవ్స్ దగ్గర దగ్గర 360 కిలోమీటర్లు ఉంటుంది. బెస్ట్ రూట్ చెక్ చేసుకుని అయితే మీరు రావచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ బదామి వెళ్తున్నట్టు ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ అందరికీ ధన్యవాద్.